నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే చామంతి దగ్గర ఉన్న మణిహారాన్ని చూసి భయపడ్డ వాళ్ళమ్మ కోపంతో దాన్ని విసిరి కొట్టగానే అది బయట ఉన్న చెట్టుకు వేలాడుతుంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో చంద్రుని కాంతి ఆ మణిహారంపై పడి ఆ కాంతి రమాదేవి మీద పడుతుంది. ఆ లైట్ ని చూసిన రమాదేవి ఎక్కడి నుంచి వస్తుంది ఈ లైట్ అని చెప్పేసి వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో చామంతి వాళ్ళమ్మ కూడా పరుగున వెళ్లి చెట్టుకు వేలాడుతున్న హారాన్ని తీసి దాచేస్తారు. రమాదేవి బయటికి వచ్చి అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి స్విమ్మింగ్ పూల్లో చంద్రుని కాంతి పడితే ఓహో మూన్ లైటా ఇది, మూన్ లైట్ కి మించిన కాంతి ఈ ప్రపంచంలో ఇంకేముంటుందిలే, అదే అయ్యుంటుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఉపేంద్ర లైన్లో ఉన్నాడని గుర్తుకొచ్చిన రమాదేవి హలో ఉపేంద్ర అని అనగానే ఏమైందమ్మా అని అడుగుతాడు. ఏమీ కాలేదులే ఉపేంద్ర, కానీ ఆ హారం ఏమైందో కనిపెట్టడానికి నువ్వు ప్రయత్నించు, లేదంటే కనీసం ఆ మన్వరాలు ఎవరో అయినా సరే తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఇంకో మాట, మాది త్వరలోనే 25th వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, ఆ ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలి అని రమాదేవి ఇన్వైట్ చేయగానే తప్పకుండా వస్తానమ్మా, నన్ను మీ మనిషిగా గుర్తించడమే చాలా గొప్ప విషయం, మిస్ కానమ్మా, ఉంటాను అని ఉపేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. అసలు ఆ మన్వరాలు ఎక్కడుంది, ఆ హారం ఎక్కడుంది, నా చేతికి ఆ హారం ఎప్పుడు దొరుకుతుంది అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో చామంతి షాపింగ్ కి వెళ్తూ ఉంటే ప్రేమ్ కూడా చామంతికి తోడుగా వెళ్తాడు. చామంతి రోడ్లు దాటడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తను చెయ్యి పట్టుకుని మరీ దాటిస్తూ ఉంటే చామంతి కండ్లు మూసుకొని మరీ హైవేలని దాటుతూ ఉంటుంది. అవును డ్రైవర్ బాబు, మీరు ఈ ఊరొచ్చి ఎంతకాలం అవుతుంది అని చామంతి అడగగానే నేను పుట్టింది ఇక్కడే అని చెప్తాడు ప్రేమ్. మరి ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటుంది కదా, మరి ఆ ఇంట్లోనే నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు, ఈ 4 రోజులకే నా వల్ల అస్సలు కావడం లేదు, అలాంటిది నువ్వు చాలా రోజుల నుంచి ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాను అని అంటున్నావు కదా, ఈ ఇంట్లో ఇంత టెన్షన్ పడుతూ 24 గంటలు బాధపడుతూ ఉండడం కంటే ఇంకెక్కడికైనా వెళ్లి ఇదే పని చేసుకోవచ్చు కదా డ్రైవర్ బాబు అని చామంతి అనగానే అమ్మో నేను ఆ ఇల్లు వదిలి వెళ్లలేను అని ప్రేమ్ రియాక్షన్ ఇచ్చేసరికి అయితే నువ్వు కూడా చంద్రిక అత్త టైప్ లాంటి వాడివే అన్నమాట, తను కూడా ఆ ఇంట్లో 24 సంవత్సరాల నుంచి పనిచేస్తుందంట కదా అని చామంతి అనగానే అవును, ఆమె కంటే నేను కొద్దిగా జూనియర్ని, 22 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాను అని ప్రేమ్ అనగానే ఏంటి 22 సంవత్సరాల నుంచి ఉంటున్నావా, అంటే పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నావా, ఏంటి అప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నావా అని చామంతి అనగానే కామెడీనా అని ప్రేమ్ అంటాడు. కాదు కాదులే, సీరియస్ గానే అడుగుతున్నాను అని ఒక ఎక్స్ప్రెషన్ లో చామంతి అడిగేసరికి ప్రేమ్ కి కోపం వచ్చేసి స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయి మెట్ల మీద కూర్చుంటాడు. ఓయ్ మాట్లాడుతుంటే అలా వెళ్లిపోతున్నావేంటి అని అనుకుంటూ చామంతి కూడా మెట్ల మీదకి వెళ్లి కూర్చుంటుంది. నువ్వు మాట్లాడేది అలాగే ఉంది కదా డ్రైవర్ బాబు, 22 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాను అంటే అర్థం ఏమై ఉంటుంది అని చామంతి అనగానే అంటే మా నాన్న అక్కడే పనిచేసేవారు, మా నాన్న తర్వాత నేను పనిచేస్తున్నానన్నమాట అని ప్రేమ్ కవర్ చేస్తాడు. ఓహో, మీ నాన్నగారు జాబ్ మానేసిన తర్వాత ఆ జాబ్ ని మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట, ఓకే అర్థమైందిలే. అవును, ఇంట్లో అందరూ కూడా చిన్నబాబు చిన్నబాబు అని పిలుస్తూ ఉంటారు, కానీ ఆ చిన్నబాబు ఎప్పుడూ నాకు కనబడడేంటి అని చామంతి డౌట్ గా అడిగేసరికి ఏంటి చిన్నబాబా, అతని గురించి నువ్వు అడుగుతున్నావా అని ప్రేమ్ షాకింగ్ గా అనేసరికి అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చామంతి అంటుంది. పొరపాటున కూడా నువ్వు అతని కంట పడకూడదు అని కోరుకో చామంతి అని ప్రేమ్ అనగానే అదేంటి అలా చెప్తున్నావు అని చామంతి షాకింగ్ గా అడిగేసరికి నీకు వాడి గురించి తెలియదు, వాడు చాలా డేంజర్ అని ప్రేమ్ అంటాడు. అమ్మగారి కంటే డేంజరా అని చామంతి అంటే రమాదేవి గారు ఉన్నారు కదా, ఆవిడ కంటే వాళ్ళ పెద్దబ్బాయి కొంచెం తక్కువ, కానీ వీడున్నాడు కదా చిన్నబ్బాయి, వీడు రమాదేవి గారి కంటే 2 ఇంతలెక్కువ. అంటే అతను సైకోనా శాడిస్టా అని చామంతి అడుగుతూ ఉంటే అంతకంటే ఎక్కువ, పైగా నీకొక విషయం తెలుసా, అతడు పెద్ద రేపిస్ట్ కూడా అని ప్రేమ్ చెప్పగానే చామంతి గుండెలు పట్టుకొని మరీ భయపడుతుంది. అమ్మో, అందుకేనా అతను ఎక్కువగా ఇంట్లో కనబడడు, ఎప్పుడూ వీధులు పట్టుకుని తిరుగుతూ ఉంటాడన్నమాట అని చామంతి భయపడుతూ అడుగుతూ ఉంటే
అతని గురించి మనం ఒకవేళ స్టోరీ చెప్తే సినిమా వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 లాగా మొత్తం 10 పార్ట్లు సినిమా తీస్తారు. అమ్మాయి కనిపిస్తే చాలు కాలపింద పువ్వులా నలిపేస్తాడు వాడు అని ప్రేమ్ చెప్తూ ఉంటే చామంతి భయపడుతూ, అమ్మో నిజంగా అలాంటి వాడి కండ్లల్లో నేను ఎప్పుడూ పడకూడదురా దేవుడా అని చేతులు పెట్టి దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది కళ్ళు మూసుకొని. తన ఇబ్బందిని చూసిన ప్రేమ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటాడు. అది నువ్వు మరి చేయాల్సింది. రోజు పొద్దున నువ్వు లేవగానే దేవునికి దండం పెట్టుకొని వాడి కంట నేను పడకూడదు అని ప్రేయర్ చేసుకోవాలి. పొరపాటున నువ్వు వాడి కంట పడ్డావు అంటే మరి ఏం జరుగుతుందో అని ప్రేమ్ అంటూ ఉండగానే, లేదు 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 నేను కనిపించను, అమ్మో కనిపిస్తే ఇంకేమైనా ఉందా అని చామంతి అంటూ ఉంటే ప్రేమ్ ఇంకా ఎక్కువ చామంతిని ఉడికించాలని చెప్పేసి వాడు మామూలుగా ఎలాంటి అమ్మాయి కనిపించినా సరే అస్సలు వదిలిపెట్టడంట. అలాంటిది నిన్ను గనక చూశాడు అంటే మరి ఇంకా ఆగుతాడా అని ప్రేమ్ అంటూ ఉంటే, లేదు 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 నేను పొరపాటున కూడా వాడికి కనిపించను అని చామంతి అంటుంది. అవును సరే ఇంతకీ అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ప్రేమ్ అనగానే, అవును కదా అసలు నేను నీకు ఆ సంగతి చెప్పడమే మర్చిపోయాను, పద చెప్తాను అని చామంతి లేవబోతూ ఉంటే, మరి చిన్నబాబు సంగతి అని ప్రేమ్ కావాలని అడుగుతాడు. వద్దొద్దొద్దొద్దు అతని గురించి ఇంకేమీ చెప్పొద్దు, నాకు అవసరమే లేదు, పద వెళ్దాం అని కంగారుగా చామంతి లేచి అక్కడి నుంచి బయలుదేరుతుంది. తరువాత చామంతి ప్రేమ్ ని చిన్న చిన్న బట్టల షాప్ లో ఉన్న కోటి లాంటి ఒక ఏరియాలోకి తీసుకుని వెళ్తుంది. ఈ రోడ్డుకు తీసుకొచ్చావేంటి అని ప్రేమ్ షాక్ గా అడిగేసరికి, బట్టలు కొందామని తీసుకొచ్చాను, ఇక్కడైతే బట్టలు చాలా చౌకగా వస్తాయంట అని చామంతి అంటుంది. ఇప్పుడు బట్టలెందుకు అని ప్రేమ్ అనగానే, అమ్మ వాళ్ళ 25వ వార్షికోత్సవ దినోత్సవం జరుగుతుంది కదా, అమ్మగారి వాళ్ళిల్లు కలకలలాడుతూ ఉంటుంది. అలా కలకలలాడేటప్పుడు మనం కూడా కొత్త బట్టల్లో కనిపించకపోతే ఎలా అని చామంతి అడుగుతుంది. ఓహో అమ్మగారు కొనుక్కుంటున్నారు కాబట్టి మనం కూడా కొనుక్కోవాలా అని ప్రేమ్ అనేసరికి, అలా అని కాదు, అంత పెద్ద ఇంట్లో మనం పనిచేస్తున్నాం, అలాంటి పండుగ రోజు మనం కూడా కొత్త బట్టలు వేసుకోకపోతే చూసే వాళ్ళందరూ అమ్మగారి గురించి ఏమనుకుంటారు చెప్పు అని చామంతి అడుగుతుంది. ఓహో అమ్మగారంటే భయం అంటావు, మళ్ళీ ఆవిడికి ఎక్కడ మాటొస్తుందో అని కొత్త బట్టలు కొంటాను అంటావు అని ప్రేమ్ అనగానే, అమ్మగారు అంటే భయం ఉంటుంది, అలాగే మనకు అన్నం పెట్టే ఆవిడ కాబట్టి గౌరవం కూడా ఉంటుంది, పెట్టే చేతులకే కొట్టే హక్కు కూడా ఉంటుంది డ్రైవర్ బాబు. మనం 3 పూటలు తింటున్నామంటే అది వాళ్ళ వల్లే కదా, అలాంటప్పుడు ఆ మాత్రం విశ్వాసం చూపించకపోతే ఎలా డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది. ఆ మాటలకి ప్రేమ్ చాలా ఇంప్రెస్ అయిపోయి చామంతిని చూస్తూ ఉంటాడు. సరే డ్రైవర్ బాబు నీకు కూడా నేను 1000 రూపాయలు ఇచ్చాను కదా, ఆ 1000 రూపాయలు పెట్టి నువ్వు కూడా బట్టలు కొనుక్కో అని చామంతి అనేసరికి, 1000 రూపాయలకు కూడా బట్టలు కొంటారా అని ప్రేమ్ షాకింగ్ గా అడుగుతాడు. ఏ నువ్వెప్పుడు బట్టలు కొనుక్కోలేదా అని చామంతి అనేసరికి, అంటే 1000 రూపాయలు పెట్టి నేనెప్పుడు బట్టలు కొనుక్కోలేదు, ఏ 100-200 పెట్టి మామూలుగానే బట్టలు కొనుక్కున్నాను అని కవర్ చేస్తాడు. తరువాత చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి ఒక బట్టల షాప్ లోకి వెళ్తారు. అక్కడ చామంతి ప్రతి డ్రెస్ కూడా ఫస్ట్ రేట్ అడిగి తర్వాత చూస్తుంది. అమ్మో దీనికెందుకింత అనేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన ప్రేమ్ చాలా షాక్ అయిపోతూ చామంతిని చూస్తూ ఉంటాడు. తరువాత చామంతి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని 500 అని చెప్పగానే 200 ఇస్తాను, ఇస్తారా ఇవ్వరా అని అడుగుతుంది. 200 అయితే రాదు మేడం అని వాళ్ళు అంటూ ఉంటే కంగు తిన్న ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, ఏంటి చామంతి మరీ అంత తక్కువకు అడుగుతున్నావు అని చెవులో అడుగుతూ ఉంటాడు. ఏంటి డ్రైవర్ బాబు ఎప్పుడు నువ్వు బేరం ఆడనట్టే మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎంత అడిగితే అంత తీసుకుంటామా ఏంటి, బేరం ఆడే కదా తీసుకుంటాం, లాస్ట్కి 300 ఇస్తానయ్యా, ఇస్తావా లేదా అనేసి బేరమాడేసి చామంతి ఆ ధరకి ఒప్పిస్తుంది. ఇదంతా చూసిన ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తరువాత అదే షాప్ లో ప్రేమ్ కూడా బట్టలు తీసుకుంటాడు. చామంతి కూడా ప్రేమ్ కోసం ఒక షర్ట్ ని సెలెక్ట్ చేస్తుంది. దానికోసం కూడా బేరమాడుతుంది. ఇదెవరి కోసం అని ప్రేమ్ అడిగేసరికి, ఇది కూడా నీకోసమే, దీని మీద నేను ఒక మంచి డిజైన్ ని స్టిచ్ చేసి ఇస్తాను అని చామంతి అనగానే, ఓహో నీకు స్టిచ్చింగ్ కూడా వచ్చా అని ప్రేమ్ షాక్ అయి అడుగుతాడు. అవును నేను మంచి డిజైన్ వేసిస్తాను అని చామంతి అనగానే, అయితే నువ్వు స్టిచ్ చేసిన షర్ట్ ని నేను ఫంక్షన్ రోజు వేసుకోబోతున్నానన్నమాట అని ప్రేమ్ హ్యాపీగా అంటాడు.
షాపింగ్ చేసి ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే డ్రైవర్ బాబు నాకు బాగా ఆకలిస్తుంది అని చామంతి అనగానే అయితే మనం స్ట్రైట్ గా ముందుకు వెళ్లి రైట్ సైడ్ తిరిగాము అంటే అక్కడ ఒక బేకరీ ఉంటుంది, అది సిటీలోనే ఫేమస్ బేకరీ, అక్కడ తినొచ్చు. లేదు అంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాము అంటే అక్కడ పిజ్జా షాప్ ఉంటుంది, అందులో పిజ్జా అయినా తినొచ్చు అని ప్రేమ్ అనేసరికి డ్రైవర్ బాబు నువ్వు చేసే పని ఏమో చిన్న జాబు, కానీ నీ ఆలోచనలేమో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, మనకొచ్చే జీతాలతో మనం అక్కడ కూర్చొని తినగలమా అని చామంతి అడుగుతుంది. అంటే అప్పుడప్పుడు వాళ్ళతో వెళ్తుంటాను కదా అలా తెలుసు అని ప్రేమ్ అనేసరికి వాళ్ళతో వెళ్లడం వేరు నాతో రావడం వేరు అని చామంతి అంటుంది. పర్వాలేదులే, ఎప్పుడూ వెళ్ళం కదా, ఎప్పుడో ఒకసారే కదా, పద వెళ్దాం, నేను తీసుకెళ్తా అని ప్రేమ్ అంటాడు. అయితే తమరి జీతమంతా ఇలా తగిలేస్తున్నారన్నమాట, అందుకేనా బట్టలు కొందామంటే కూడా అంతలా ఆలోచిస్తున్నారు అని చామంతి అనగానే అబ్బా అలా ఏం లేదులే, నీకు ఎక్కడ తినాలనుందో చెప్పు అక్కడే తినిపిస్తా అని ప్రేమ్ అంటాడు. చామంతి ఒక పానీపూరి బండి చూపించి అక్కడ తిందామనేసరికి ఏంటి ఇక్కడ అని ప్రేమ్ షాక్ అయిపోతాడు. అదేంటి డ్రైవర్ బాబు ఎప్పుడు పానీపూరి తిననట్టు చేయనట్టు అసలు తెలియనట్టు మాట్లాడుతున్నావు అని చామంతి అనగానే నేనెప్పుడు పానీపూరి తినలేదు అని ప్రేమ్ అంటాడు. పానీపూరి తినలేదా? ఒక్కటి మీరు నోట్లో పెట్టుకున్నారంటే మనకు తెలియకుండానే 10 లాగించేస్తాం, అబ్బా అమృతంలా ఉంటుంది, అంత బాగుంటుంది తెలుసా అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చామంతి చెప్తూ ఉంటే ప్రేమ్ మాత్రం అయోమయంలో పడిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. అది సరే బట్ అని చెప్పడానికి పోతాడు, కానీ చామంతి దగ్గర ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు. అయ్యో డ్రైవర్ బాబు ఆకలికి కావాల్సింది రుచి మాత్రమే, బర్గర్లు పిజ్జాలు కాదు అనేసి చామంతి అంటుంది. చామంతి చాలా హ్యాపీగా పానీపూరి తింటుంది. ప్రేమ్ కది ఎలా తినాలో కూడా అర్థం కాదు, తీస్తూ ఉంటే విరిగిపోతూ ఉంటాయి. ఇంతలో రమాదేవి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి కారులో అటువైపుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. రమ చూసావు కదా నువ్వు వెళ్ళగానే మినిస్టర్ గారు ఎలా పరుగున వచ్చి నిన్ను కలుసుకున్నారో, అయినా అక్కడున్నది మినిస్టర్ అయితే ఇక్కడున్నది మా రమాదేవి. కార్డు ఇవ్వగానే 1కి 10 సార్లు వస్తానమ్మా వస్తానమ్మా అంటూ ఎలా ఎంత వినయంగా చెప్తున్నాడో కదా, దట్ ఈజ్ రమాదేవి. అయినా ఆస్తి అహం చాలా మందికి ఉంటుంది, కానీ గౌరవం మాత్రం కొందరికే ఉంటుంది, అందులో నీకు చాలా స్పెషల్ గా ఉంటుంది. అయినా రమా నీ ఇంటికి కోడలుగా ఎవరొస్తారో తెలియదు గాని చాలా అదృష్టవంతురాలు అని ఫ్రెండ్ రమాదేవిని పొగడ్తలతో ఎత్తుతూ ఉంటుంది. ఆ రమా నీ కొడుకు అరుణ్ కి నా కూతురు వర్షిణిని ఇచ్చి పెండ్లి చేస్తే బావుంటుందేమో, ఒకసారి ఆలోచించు అని తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఫ్రెండ్ చెప్పగానే అరుణ్ నా కొడుకు అరుణ్ ఆకాశంలో సూర్యుడు లాంటివాడు, సూర్యుడిని చూడడమే గగనం, అలాంటిది సూర్యుని పక్కన నిలబడాలి అనుకోవడం అసాధ్యం అని రమాదేవి అనగానే ఏ మీ అబ్బాయికి అలా అని పెళ్లి చేయవా ఏంటి అని ఫ్రెండ్ వెటకారంగా అనేసరికి వాడి స్థాయికి తగ్గట్టుగా వాడి భార్య కూడా అదే స్థాయిలో ఉండాలి, వాడి స్థాయికి మీ అమ్మాయి సరిపోదు అని ముఖం మీదే రమాదేవి చెప్పేస్తుంది. ఫ్రెండ్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన రమాదేవి కావాలి అంటే ప్రేమ్ ఉన్నాడు కదా, ఒక్కసారి మీ అమ్మాయిని ప్రేమ్ గురించి ఆలోచిద్దాం అని రమాదేవి అనగానే ప్రేమా అని ఫ్రెండ్ ముఖం తిప్పుకుంటుంది. నీ స్థాయికి వాడైతేనే సరిపోతాడు, ఆకాశం వైపుకి నువ్వు చూడకు అని రమాదేవి అంటుంది. ఇంతలో రమాదేవి ఫ్రెండ్ల కంటికి ప్రేమ్ కనిపిస్తాడు. ప్రేమ్ ఒక్కడే కనిపిస్తాడు. చామంతి అటువైపుగా ఉంటుంది పానీపూరి బండికి. అది చూసిన ఫ్రెండ్కి కొమ్ములొచ్చేసి మీ అరుణ్ స్థాయికి మా వర్షిని సరిపోదేమో కానీ మా వర్షిని స్థాయికి మీ ప్రేమ్ కూడా సరిపోడేమో రమా అని తననేసరికి ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా రమాదేవి అంటుంది. ఒకసారి అటు చూడు రమా అని చెప్పేసి ప్రేమ్ని అక్కడ పానీపూరి బండి దగ్గర తింటున్న ప్రేమ్ని చూపిస్తుంది. రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ 1 లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.